సో నీకు పూనకం రాదు. వస్తది రాదు. వస్తది ఏది? అసలు మాధురి గారు ఎందుకు అఘోరిని టార్గెట్ చేసింది? తర్వాత ఇప్పుడు వీళ్ళని అందరినీ టార్గెట్ చేశారు. సో అందరూ ఉండగా నన్ను ఎందుకు పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు? అమ్మ వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరికంటే వాళ్ళకి రాదు. సో ఆ సౌందర్య అమ్మాయికి వచ్చిండొచ్చు, నేను కాదు అనలేదు, కానీ సాంగ్స్ పెట్టి ఆ ఉండే ప్లేస్ ఏంటి అనేది కాదు, నార్మల్ గా సాంగ్స్ పెడితే వచ్చేస్తుందంట. స్టూడియోలో వస్తుందా? కానీ ఆపండి ఫస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా మంది పూనకాలని చెప్పేసి కొంతమంది తప్పుదావ పట్టిస్తున్నారు మన ధర్మాన్ని. సో రీసెంట్ గా నాగారాణి అని ఇంకా చాలా పేర్లు బయటకు వచ్చాయి. సో నేను మర్చిపోయాను. వాటన్నిటి గురించి ప్రస్తుతం మనతో పాటు పూర్తిగా డిస్కస్ చేయడానికి మాధురి గారు ఉన్నారు. ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే తేజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నాం. మూడో ఇంటర్వ్యూ, నాలుగో ఇంటర్వ్యూ. ఓకే. సో అంటే మీరు రీసెంట్ గా బయట ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అవన్నీ కూడా నేను వాచ్ చేయడం జరిగింది. ఏంటి అసలు వీళ్ళందరి మీద ఏంటి ఫైట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి? సో ఇప్పుడు చాలా మంది ప్రియా చౌదరి గారు అని ఉన్నారు. సో ఎవరైనా తప్పు చేస్తే అని మాట్లాడుతుంది. సో అది ఫైట్ కాదు, ఒక ముందు వచ్చి మాట్లాడే వ్యక్తి. సో గతంలో కూడా అఘోర విషయంలో కూడా అదే జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఇట్లా వస్తున్న ట్రైన్ నేను వందే భారత్ లాగా దూసుకొచ్చా. ఇది సూపర్ ఫాస్ట్ అయితే నేను వందే భారత్ లాగా వచ్చా. అంటే మీకు అర్థమైందా? అంటే ఒక కంటెంట్ ఇవి తీసుకొని వస్తే నేను ఒక కంటెంట్ తో వచ్చా. వస్తానే నిజమైన అంటే మన మాట్లాడే మాట నీతి నిజాయితీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి సో అప్పుడు మహిమలు చేసి ఇలా ఉంటారు. సో ఆమె అఘోర ఈమె దొంగ అనేది, ఆమె వేసుకున్న దొంగ వేసాలని అప్పుడు ప్రూఫ్ బయట పెట్టా. సో సరేలే అని అయిపోయిన తర్వాత కాశీకి, సో ఆ టాపిక్ అయిపోయింది, ఇంటర్వ్యూలు అయిపోయింది, వైరల్ అయిపోయింది. సరే అని 10 days కిందట కాశీకి, కాశ్మీర్కి ఇవన్నీ వెళ్ళేసి వచ్చాను. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా మంది ఫోన్ చేస్తారు. నేను దేని గురించి అంటే ఇట్లా వీళ్ళ పూనకాలు అంటే ఉండని నేను అక్కడ వైష్ణవి దగ్గర టవర్ ఉండదు, అక్కడ సిమ్ తీసుకున్న తర్వాత ఒక 1 hour 2 hours చూసి సబ్జెక్ట్ ఏంది అని. సరేలే అని నేను వచ్చిన తర్వాత ఇల్లు షిఫ్ట్ అయ్యా. షిఫ్ట్ అయిన తర్వాత ఒక ఛానల్ మాత్రం ఇచ్చా నేను. అసలు అందులో ఒక 24 నిమిషాలు అదేదో చేశాను. సో అది వైరల్ అయిపోయి ఇంక ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఇంకా అది స్టోరీ అంతే. సో అందులో కంటెంట్ ఉంది, అంటే నిజం మాట్లాడానని. నాగారాణి గురించి ఏం చెప్తారు మీరు అడిగితే? ఈ గత జన్మలో నాగరాణి, రౌడీ రాకేష్ అన్నయ్య, ఈ భవిత అనే అమ్మాయి, అఘోర, ఈ సౌందర్య అమ్మాయి, ఇంకా చాలా మంది. అంటే కొంతమంది ఇప్పుడు రౌడీ రాకేష్ అన్న విషయం తీసుకుంటే, సో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో లేపకుండా చేసిన వీడియో చాలా టర్నింగ్ అయింది అప్పుడు. సో ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూలలో అంత బాధపడుతూ, అంత ఏడ్చుకుంటూ, అంత బాధపడుతూ క్షమించండి అని ఇప్పుడు అడిగే కన్నా నువ్వు అప్పుడే వీడియో వైరల్ అయినప్పుడు ఆ వీడియో పెట్టిందే బాగుంటేది కదా. సో ఆయనకి నాకేం అంత ఏం లేదు, కానీ నేను చెప్తున్నా అంటే కొన్ని పాయింట్స్ తీసుకొని తప్పుంటే ఎవరిదైనా తప్పు సో అంటాం. సో ఇప్పుడు వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇట్లా చేయలేవకుండా చేస్తారా ఇది అంటే, లేదు స్వామి, అందులో నేను చెప్పాను కొన్ని నేను చెప్పిన ఓట్ కట్ అయిపోయి ఉంటుంది, ఏదో నేను ఇలా దొంగ భావాలు అని చెప్పాను, అది కట్ అయిందని నాకు తెలీదు ఇది అని అంటే. ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారు. సరే ఇది అయిపోయింది ఒక సబ్జెక్టు. ఈ రౌడీ రాకేష్ అనే విషయం ఇదే మాట ఒకప్పుడు చెప్పింటే, ట్రెండింగ్ లో ఉన్న విషయం అప్పుడే చెప్పింటే ఓకే కదా. ఇప్పుడు వచ్చింది. సో ఇది పక్కన పెట్టేస్తే ఈ సౌందర్య అనే అమ్మాయి, సౌందర్య అమ్మాయి కూర్చొని ఇప్పుడు నువ్వు అడుగు, ఒకసారి అడుగు, వస్తుందా రాదా? నీకు రాదని అడుగు ఒకసారి. సో నీకు పూనకం రాదు. వస్తది. రాదు. అలా ఎలా అంటారు అక్క మీరు? రాదు. వస్తది. ఏది? నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, వచ్చారా?
నీకు అసలు ఇప్పుడు ఏమైందో గుర్తులేదా? నాకు గుర్తులేదు. ఇప్పుడు నేను నీకు పూనకం రాదు అంటే నీకు పూనకం వచ్చింది. ఏమో నాకు తెలియదు అక్క. సో ఇలా ఎవరైనా కానీ చేస్తారా? యాసిటీస్ గా వస్తుందో రాదా వస్తుందో రాదా వస్తుందో రాదా అది ఊగిన తర్వాత పక్కన అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ప్రెషన్ పక్కన అక్క ఏమైంది, ఎవ్వరిలా ఎనర్జీ ఉండరు. అమ్మవారు వచ్చిన వాళ్ళు 10 నిమిషాలు 10. సో ఈ సబ్జెక్ట్ ఒక్క నిమిషం పక్కన పెడదాము. అమ్మవాళ్ళ గురించి మాట్లాడితే ఎవరికంటే వాళ్ళకి రాదు. సో ఆ సౌందర్య అమ్మాయికి వచ్చిండొచ్చు, నేను కాదు అనలేదు, కానీ ఒకసారి 2 సార్లు వచ్చిండొచ్చు. కెమెరా ముందర ఒకసారి 2 సార్లు ఏదో చేసిందిలే అనుకోవచ్చు. ప్రతి కెమెరాలో కూడా దొరికిపోతుంది, చేస్తుంది, దొరికిపోతుంది. ప్రతి కెమెరాలో వచ్చేస్తుంది అమ్మవారు. ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాము. అసలైన అమ్మవారు ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో పూజ పునస్కారాలు, ఎవరైనా భక్తులు కష్టాలు ఉన్నప్పుడు అమ్మాయికి ఒక నిమ్మకాయ పండు తీసుకుపోయి అమ్మ వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు అమ్మవారు ఈమెలాగా ఏమైందక్క ఇలా ఇలా అమ్మవారు చెయ్యదు. అమ్మవారు వచ్చిపోయిన తర్వాత పోయేటప్పుడు బొట్టు పెట్టి నిమ్మకాయ ఇవ్వాలి. మనకు చాలాసార్లు నిమ్మకాయలు ఎక్కువ ఉంటాయి అమ్మ శివం ఓగే వాళ్ళ దగ్గర. నిమ్మకాయ కొరికిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు శాంతి అయ్యి వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది అమ్మవారు వస్తుంది. కానీ ఈమె ఒక్కసారి 2 సార్లు వచ్చిండొచ్చు. ఇదేదో బాగుంది కదా మీరే ముందర ఒకరు యాంకర్ రెచ్చగొడితే నువ్వు అలా చేసి మిగతా వాళ్ళు మనోభావాలు దెబ్బతినా ఈమెకు తెలీదా? సో 1-2 ఇంటర్వ్యూ, ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఒక ఇంటర్వ్యూ నీకు పెళ్లి అయిందా లేదా అంటే పెళ్లి కాలేదు అమ్మ నాకు పెళ్లి అయింది ఇరుపిల్లు అంటే పెళ్లి కాలేదన్నది ఏదో సంథింగ్ చెప్పింది. ఎందుకు ఇలా ఆడాలి అదొక పాయింట్. అక్కడ నాకు అక్కడ ఒక పాయింట్ తీసుకున్నా. ఇంక రెండో పాయింట్ విగ్రహాల తవ్వకాలు. అదేదో 2-3 అడుగులు అమ్మవారి విగ్రహం తీశారు. సో ఇది ఏంది ఇది అంటే సినిమాలు ఎక్కువ చూస్తున్నారు వీళ్ళు. నాగదేవత కానీ, కార్తికేయ 2 మూవీ కానీ, ఇంకా నాగపుణ్యమి ఇవన్నీ చూసి ఒక పిక్చర్లో ఒక కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. వాళ్ళు చేస్తున్న మనం ఎందుకు చేయకూడదు? సో ఇప్పుడు ఈ సౌందర్య అమ్మాయి విషయం మాట్లాడుకుంటే శివశక్తులారా క్షమించండి, నేను అట్లా ఊగడము అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చేసి ఇలా టక్కని అలా నేను చెప్పడానికి నేను చేస్తున్నాను. శివశక్తులు ఎవరైనా ఈ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి, ఎందుకు నేను ఊగడ సరే. టక్కని అమ్మవారు వస్తున్నారు, అది అమ్మవారు వస్తున్నారు, టక్కని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవ్వరు కూడా చేయరు. అక్కడ మనము అంటే ఈ పాయింట్ మాట్లాడే వాళ్ళకి ఇవి ఇట్లా ఇదేమో అని కింద అమ్మ దేవ రేణుకమ్మ తల్లి అని కింద కామెంట్స్ తెలియదు కదా. నేను కూడా చూసా. అంటే అమ్మవారు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన కూర్చొని సరైన స్పృహ ఉండదు. ప్రతి ఛానల్ కూడా ఏమైంది ఏమైంది ఏం ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ నటనే కదా అంటే వెనకలు ఎవరున్నారు? సో ఇలా సో ఈ సౌందర్య అమ్మాయిది ఏదో ఒప్పుకుంది రాష్ట్ర తప్పు చేశానని. సరే ఓకే, ఏమో ఏం కథ. కొంతమంది కాదు, కొంతమందికి ఇట్లా సాంగ్స్ పెడితే పూనకం వచ్చేసిదిగా. సాంగ్స్ పెట్టి ఆ ఉండే ప్లేస్ ఏంటి అనేది కాదు, నార్మల్ గా సాంగ్స్ పెడితే వచ్చేస్తుందంట. స్టూడియోలో వస్తుందా సౌందర్య అమ్మాయి? సో ఓకే, శివశక్తులు వెళ్ళి ఇలా తప్పు ఏదో ఆమె వెనకాల ఏదేదో రౌడీ రాకేష్ అన్న పేర్లు ఇంకా చాలా మంది పేర్లు వినపడతాయి. ఉన్న వీళ్ళు గురువు అని వాళ్ళ ఇంటర్ కూర్చొని నేను కాదు గురువు, ఈ అమ్మాయి చేసిన వాళ్ళు అందరికి చాలా పేరు వస్తుందని ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ రౌడీ రాకేష్ అన్న కానీ, బోనం రాకేష్ అన్న కానీ ప్రతి ఒక్కరు చాలా మంది చెప్తూనే ఉన్నారు. సో ఓకే, ఈమె పోయి బొట్టు ఏదో తీసేశారు అంటే తప్పు చేసింది. మళ్ళీ తర్వాత మేము ఏదో చేద్దాం ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టారు. ఒక క్లారిటీ వచ్చింది సౌందర్య విషయంలో. బొట్టు తీసేయడం ఏంటి నాకు అర్థం కాదు కదా. బొట్టు తీసేదంటే ఈమె దొంగ శివగా లూగుతుంది. బొట్టు అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఇది ఉంటుంది కదా, తప్పు చేసిన వాళ్ళని శిక్ష అనేది ఉంటుంది. సో ఈ అమ్మాయి విషయంలో క్లారిటీ వచ్చింది, సబ్జెక్ట్ పక్కన పెట్టారు మళ్ళీ చూద్దామని. సో ఈ సబ్జెక్ట్ మీద చాలా మంది ఇంటర్వ్యూ పిలిచి ఈ అమ్మాయి వల్లే రౌడీ రాకేష్ అన్న కానీ, బోనం రాకేష్ అన్న వాళ్ళు వీళ్ళు చాలా మంది శివశక్తులు చాలా మంది ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఈ అమ్మాయి మా పేరు చెప్పి మేము కాదు గురువులు. సో ఓకే, ఈ సబ్జెక్ట్ పక్కన పెడదాం. చేసిన తప్పుకి ఎవరైనా శిక్ష. ఎందుకంటే ఇక్కడ శివశక్తులు మనోభావాలు దెబ్బతినేలాగా అమ్మాయి చేసింది. సో అమ్మాయి తప్పు తెలుసుకుంది, ఓకే మనం క్షమించేద్దాం అమ్మాయి కాబట్టి. గతంలో అఘోరా కూడా అదే చేసింది, గుడ్లు కట్టండి ఇది కట్టండి అని. ఆమె గుడి కట్టమనేది చాలా చేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ. నేను వచ్చి మళ్ళీ వేములవాడ గుడి దర్గా ధ్వంసం చేస్తా అంటుంది. ఈమెకు అంత సత్తా లేదు, ఈమెకు అంత ఇది లేదు. ఏదో ఓకే, ఈ సబ్జెక్ట్ పక్కన పెడదాం, అది ఆ సబ్జెక్ట్ వచ్చి మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే ఇంకా ట్రెండింగ్ లో ఉందో ఈ సబ్జెక్ట్ అనేది క్లోజ్ అవ్వట్లేదు.
1 ఇయర్ నుంచి వస్తుంది వెళ్తుంది కానీ ఎక్కడ క్లారిటీ అయితే ఉంది ఇది ఫేక్ అని. కానీ ఫేక్ అని లోపల మళ్ళీ నమ్మిస్తున్నారు ఈ తల్లి కూతుర్లు ఎవరైతే భవిత ఉన్నారో. నేను నాగరాణిని, నేను నాగలోకం నుంచి వచ్చాను, 3 లోకాలు ఉన్నాయి అవి అని. యాంకర్ అడిగిన చెప్పు భవిత అంటే మాట రాదు. ఎన్ని లోకాలు ఉన్నాయంటే తెలీదు అంటుంది. ప్రతిదానికి తెలియనప్పుడు మీడియా ముందు కూర్చొని ఒకటే సబ్జెక్ట్ మీద నువ్వు ఒకటే డైలాగ్ రాసుకొని నిన్న నాగదేవత అని చెప్పే కదా. ఈ మొత్తం వెనకల్లో నడిపించేదంతా వాళ్ళ అమ్మని ఫస్ట్ కొడితే కానీ 2 ఏట్లు దెబ్బలేసి కొడితే కానీ బుద్ధి రాదు ఆమెకు నిజంగా. ఎందుకు ఈ మాట అట్టుతానంటే నైట్ నేను యూట్యూబ్ ఛానల్ వాళ్ళది వాళ్ళు ఒక రివ్యూ చేస్తారు వాయిస్ బెస్ట్ శివ స్టూడియో వాళ్ళు మాట్లాడింది ఏదో డీలింగ్. మీరు వింటే కూడా మీరు కూడా నెక్స్ట్ దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడతారు. ఆ వాయిస్ రికార్డింగ్ లో ఈమె ఎంతైనా పర్వాలేదండి, పంచుకుందాం చేద్దాం అన్నట్టు. ఎవరైతే మధ్యలో 3వ క్యారెక్టర్ ఎంటర్ అయింది కదా, నా భర్త నా ప్రియుడు అని శ్రీనివాస్ రెడ్డి ఆ ముసలోడు. ఆ ముసలో ఫోన్ చేస్తే మేము 4 ఉన్నాము, నేను ఒక్కనున్నాను, పూజ సామాన్లకు 5,000 అవుతాయి, ఇట్లా నాగబంధం ఉంది, ఇట్లా ఉన్నాయంటే మళ్ళీ షేరింగ్ ఎంత మీరు నలుగురు తీసుకుని నా వాట నాకు ఇచ్చేయండి అని. సో ఇక్కడ వ్యాపారం, ఇక్కడ గుప్త నదుల కోసము ప్లాన్ చేస్తున్నారని. ఏ నాగలోకం లేదు, ఏమీ లేదు, వీళ్ళంతా ఒక ప్లాన్ అంతే. ఈ ప్లాన్ ప్రకారం జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, మీడియాని వెర్రిపప్పలు చేస్తున్నారు వాళ్ళు. మన ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ మాట్లాడాలి కదా. ఈ అమ్మాయి ఇట్లనే ఉంటది, అక్క హెయిర్ వదులుకొని చెప్పండి అక్క, అదే అక్క అని ఉంటది. కానీ వాళ్ళమ్మ మాత్రం ఇదే ఎక్స్ప్రెషన్ అండి, చెప్పండి. వాళ్ళమ్మ ప్రతి యూట్యూబ్ ఛానల్ అని ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ ఆపండి. ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, ఎవరు నువ్వు, ఏ లోకం నుంచి వచ్చావు చెప్పు. నువ్వు నాగరాణివా నాగరాజువా? ఆపండి ఫస్ట్. ఓకే కూల్, ఆపేసి వెళ్ళిపోయిందా? ఇప్పుడు అంత ఓకేనా? మళ్ళీ వస్తుందా? పెడితే వస్తుందండి సాంగ్. ఇలా జరుగుతుందా? ఇలా జరిగినట్టు నమ్మిస్తారు జనాలు. సో ఇది అంత యాక్టింగ్ క్షమించండి, ఇవన్నీ మనోభావాలు దెబ్బ. సో ఇలా చేసి ఎందుకంటే కొన్ని సినిమాలు అంటే గట్టి అరవడము, విరుపక్ష మూవీలో ఫస్ట్ అదేదో అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేశారు, అమ్మాయి గట్టి కేకలు అలా నేను అంటే ఇలా చేస్తారని ఇలాంటివి చేసి అమ్మాయి సాంగ్ పెట్టగానే అలాగే ఊగదు. కానీ ఆపండి, ఎవరు ఆపింది ఇట్లా చూస్తుంది. సో ఏంది ఇవన్నీ? సో ఇవన్నీ దొంగ నాటకాలు. సో ఆపండి, ఇప్పుడున్న జనాలు తెలుసుకోండి. చాలా మంది వీడియో ప్రోమో వరకు చూసి కింద కామెంట్స్ బోకుదాన అది దాని ఇది దాని, నువ్వు పెద్ద పిచ్చి, నువ్వు ఇది అది అని పెట్టమాకండి. మీరు పెట్టినా కానీ నేను మీకు ఎప్పుడు ఇదే. కానీ ఫుల్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఏదైనా నమ్మొద్దని చెప్తున్నా. కానీ వీళ్ళు ప్రోమో చూసి వాళ్ళతో పాటు నన్ను కూడా ఒక దొంగ స్వామి లాగా. అది కాదు మాధురి గారు, ఒక విషయం అడిగితే చెప్పండి, అసలు నిజంగా ఇలా పూనకాలు ఉంటాయా? ఉంటాయండి అమ్మవారిలో. నేను అదే కదా సౌందర్య విషయం, అమ్మవారు వస్తుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యాషన్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ లో ఊగడం లైక్ల కోసము. అసలైన శివశక్తులు, అసలైన అమ్మవారు వచ్చే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా చేస్తున్నారు వీళ్ళు. సరే చేసినప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకుంటారా అంటే అన్నట్టుంటారు. ఈ నాగలోకం ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళు, ఆ నక్షత్రం ఉన్న వాళ్ళు, ఆ జన్మకు సంబంధించిన వాళ్ళు 1,5 మందికి ఉంటుంది గత జన్మ అనేది. సో గత జన్మ ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది, అమ్మవారు ఉంది. సో వీళ్ళు ఎవరైతే ఇవంతా ఈ శివాలు ఊగుతూ నేను అమ్మవారిని చేతులు, ఇదంతా ఒక గూడు పుటాని నటన. నేను నటన చేశాను, నేను రియల్ అని చెప్పి నేను వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నేను ఫేక్ అని తెలుసుకుని ఫేక్ అని ఆట ఆడితే అది నాది చాలా దారుణమైన, అదే నా స్వార్థం అయింది కదా. సో నేను ఈ ప్రతిదీ కాన్సెప్ట్ కూడా అఘోర విషయంలో నేను అదే చేశాను, ఇప్పుడు కూడా నేను అదే చేస్తాను, ఇంకా చేస్తాను. ఇంకా వీళ్ళంతా అయిపోయినా కానీ మళ్ళీ ఒకవేళ వీళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మరి ఏదో చేస్తారని భయం లేదా? దేని టార్గెట్ అంటే మీరు
ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని మీరు వాళ్ళకి అడ్డు చెప్తున్నారు కదా. అడ్డు చెప్తున్నారంటే ఒక మాట, మన వైపు తప్పు ఉంటే తప్పకుండా వాళ్ళు చేసే అవకాశం ఉంది, మన వైపు తప్పు లేదు. సో మనం మ్యాజిక్లు చేస్తున్నాం, గాలిలోంచి నిమ్మకాయలు లేపుతున్నాం, శివలింగం, సో ఇవన్నీ నిజమని నేను చెప్పట్లేదు కదా. సో వీళ్ళకంటే వీళ్ళు దొంగ వేషాలు వేసుకొని వీళ్ళు ఊగుతున్నారు చేస్తానే అది ఇది అంటున్నారు. నేను ఎక్కడ అది ఇది అని చెప్పుకోలేదు. నమ్మకండి. సో నాలాగా చాలా మందికి ఉంటుంది మాట్లాడాలని, కానీ భయము, నాలాగా యాక్ట్ చేయలేదు. నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి సో నేను చేయగలను ఏదో అది అలా, కానీ అందరూ మాట్లాడలేరు కదా, మాట్లాడే వాళ్ళని ఇలా మీరు బయట ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా మీతో ఫోన్ మాట్లాడడం కానీ, కాంటాక్ట్ చేయడం కానీ, మిమ్మల్ని కలవడం కానీ? సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఏమైనా చేసుకోమని అనేది తప్పు ఉంటే వాళ్ళ ఇష్టము, అప్పుడు చూసుకుందాము. కానీ నాకు ఒకటే రిక్వెస్ట్, ఎవరైనా కానీ వాళ్ళు కూర్చున్న నాకు ఒక్కసారి పిలవండి, నేను మాట్లాడతా వాళ్ళతో. వచ్చినప్పుడు కాదు, ఎవరైతే వీళ్ళు నాగదేవత, రౌడీ రాకేష్ అనేది పక్కన పెట్టేద్దాము. ఎందుకు అతను పక్కన పెట్టేద్దాం అంటే భయమా? సబ్జెక్ట్ ఏం లేదండి. సబ్జెక్ట్ అంటే అతను ఏమన్నా బెదిరిస్తున్నాడా మిమ్మల్ని? మరి ఎందుకు అతని గురించి ఆమె గురించి, సౌందర్య గురించి మరి ఎందుకు పక్కన పెట్టేద్దాం అన్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని తెలిసిపోతుంది మీడియాకి. సో వీళ్ళకంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉండేది భవిత అనే అమ్మాయిది, నాగర అనేది. సో ఇప్పుడు అఘోరాది ఇప్పుడు కంటిన్యూగా ఉంటుంది, ఏదైనా సబ్జెక్ట్ ఉండదు కదా. సో స్టార్ట్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి రౌడీ రాకేష్ అన్న ఏంటంటే నేను ఒక్క క్వశ్చన్ మార్క్ నేను తీసుకున్నా. సో ఆయనకి ఏం జరిగిందో ఆయనకి నాకు తెలియదు, కానీ నేను చూసిన బట్టి, నేను తెలుసుకున్న బట్టి అప్పుడు లేపిన చేయతారు, ఇప్పుడు లేపంటే లేపలేదు అంటే ఆయన నేను మ్యాజిక్ అని ఇదే విషయం అప్పుడు చెప్పాల్సింది కదా. అదొక్క సబ్జెక్టే నేను తీసుకున్నాను. సో ఈయన పక్కన పెట్టేద్దాం. మీరు ఏమంటారు అసలు? ఎవరి మీద? ఇప్పుడు మాయలు లేవు, మంత్రాలు లేవు, మహిమలు లేవు, ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, అన్ని నమ్ముతున్నా నేను. ఇటువంటి అడ్డం పెట్టుకొని దొంగ వేషాలు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో కూడా కొంతమంది ఫేక్ నకిలీ వాళ్ళు లేరా హిజ్రాలు, అసలు వాళ్ళు దొంగ వేషాలే కదా. అఘోరాల్లో కూడా కొంతమంది అమ్మాయిలని, ఇప్పుడు ప్రయాగరాజ్లో పోతే చాలా మంది అఘోరాలు, నిజమైన అఘోరాలు పనులు చేయరు, చెడ్డ పనులు, ఇట్లా నేర్చుడు అఘోరాలు అమ్మాయిలని సప్లై చేసేది, అమ్మాయిలని వశపరుచుకునేది, ఇలాంటివి ఎన్నో చేస్తా ఉంటారు. స్వామీజీలు కూడా, దొంగ బాబాలు కూడా. నేను పొద్దున కాగానే విభూతి పెట్టుకొని, మీరు ఎప్పుడైనా ఎట్లాంటి ఫేస్ చేశారా లైఫ్ లో? దొంగ బాబు ఇట్లానే రాత్రి అమ్మాయిలతో మందు పెగ్గేసుకుంటూ. సో నిత్యానంద స్వామిదే బయట పడింది ఒకప్పుడు. అదొక అది అమ్మాయితో ఉండేది. సో ఇవన్నీ జరుగుతున్నాయని మనం ఎందుకు నమ్మకూడదు? సో ఇవన్నీ నమ్మకండి, నమ్మండి. ఓకే. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టేది వేరు, ఆ తినిన తర్వాత అన్నం పెట్టేది వేరు. సో ఇది కూడా అంతే కదా, రెండు లాజిక్ ఒకటే కానీ డిఫరెంట్ వేరు. కడుపు నిండేది, కడుపు నిండలే, వీళ్ళు అలా. సో నాకు ఎక్స్పీరియన్స్ అంటే సో నా విషయంలో జరిగింది, చెప్పాను అదే సబ్జెక్టే. నా ఫ్రెండ్కి మందు పెట్టారు, కక్కించడానికి పోయినప్పుడు ఆయన కక్కిచ్చాడు, నాకుందమ్మా అన్నాడు. అరే ఇదేం చేసేది దేవుడా అని నేను కూడా పొడకడపన 3 చెమ్ములు ఉప్పు నీళ్ళు తాగుతా ఈయన 7 చేతులు పెట్టుకుని మందుకుండలేసా, ఇట్లా చేసేది వీడు అని. సో అది మోసమే కదా. అప్పుడు రాలేదు మాట్లాడే ఛాన్స్, వచ్చింది. సో నాకంటూ ఉంటారు కదా కొంతమంది ఫ్యాన్స్, కానీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కదా, చేయని. సో హ్యాపీగా. సో ఇప్పుడు వచ్చింది ఫేమ్ కాదు నాది, ఎప్పుడో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే సో నేను హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడుది కాదు నా సక్సెస్, ఒక నైట్ స్టార్ట్ది కాదు నాది. 6 years నుంచి నా కష్టం ఉంది. అంటే వాళ్ళైతే మీకు ఎప్పుడు కూడా కాల్ చేయరు కూడా, చేస్తారు భయపడరు. ఎవరైతే తప్పు చేస్తారో తప్పు అనే దాంట్లో నిజంగా ఎవ్వరు కూడా ఏం చేయరు. తప్పు లేనప్పుడు తప్పు చేశారని చెప్తే ఎవరైనా ఫోన్ చేస్తే నేనైనా ఎందుకు ఇట్లా చేస్తామని అడుగుతారు కదా. సో అదే అడుగుతారు. సో ఎవరి విషయంలో అయితే నేను మాట్లాడుతున్నా, క్లారిటీ ఇస్తున్నా. ఓకే. అంటే ఈ మధ్యలో కూడా ఎవరు కూడా అసలు కదపలే మిమ్మల్ని ఎందుకు? ఇప్పుడు కదిలి మళ్ళీ ఇంకోలాగా అనుకుంటారా? సీఎమో తప్పు ఉంటే తప్పకుండా తప్పు, నేను ఎక్కడ తప్పుగా మాట్లాడలేదని అనుకుంటా. చూద్దాం, ఇంకా వస్తే మీతోనే షేర్ చేసుకుంటా, చేద్దాం ఇంటర్వ్యూ. రైట్. అసలు మాధురి గారు ఎందుకు అఘోరిని టార్గెట్ చేసింది, తర్వాత ఇప్పుడు వీళ్ళని అందరినీ టార్గెట్ చేశారు ఏంటి? సో అందరూ ఉండగా నన్ను ఎందుకు పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు? లాజిక్ చెప్పండి సార్. అంటే ఎట్లా? ఇప్పుడు ఎంతమంది ఉండగా నేనే ఎక్కువ దాన్ని మీకు మీరు అడిగిన దానికి నా నుంచి
మాట వస్తుంది కానీ మీరెందుకు మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడే వాళ్ళు, ఉమ్, స్వామీజీ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడండి. సో నేను వెళ్ళిపోతాను, వాళ్ళు అమరిస్తే కూర్చొని మా ఇంటర్వ్యూ చేయండి. ఉమ్. ఎందుకంటే మీరెందుకు మా ఇంటర్వ్యూ పిలిచారు? సో కంటెంట్ ఉంటుంది, మాట్లాడుతుంది. సో అంతే కదా, నేను కూడా మనసు అంతే జస్ట్. ఇప్పుడు ఏంటి ఈ అఘోరి గురించి మీరే చెప్తున్నారు, మళ్ళీ వెనక్కి అఘోరి మీ వస్తుంది. దృష్ట్యా దేవతనా? మీకేమైనా వరాలు ఇచ్చిందా? ఉమ్. చెప్పండి. అనేది కాదు. నాకేమీ లేదు. మళ్ళీ మీరెందుకు అఘోరి మీరు దేవత నమ్ముతున్నారా? ఉహుం. మళ్ళీ అంటే ఎట్లా చెప్పండి ఆహా, సార్. నాకైతే ఏమీ లేదు. మళ్ళీ ఏమన్నా మీకు మీ పేరు మీద ఏమైనా రాసిచ్చింది ఆయనలో? మరి మీరు ఎందుకు అంతగా సపోర్ట్ చేస్తున్నారా ఆమెను? మేమేం సపోర్ట్ చేయలేదా? సార్ మీ వర్జిన్ మీ స్టిల్లో ఆమె రియలా ఫేకా తెలీదు. తెలీదు. సో నాకు తెలిసింది ఫేక్. అఘోరాలు ఉంటారనేది మాకు తెలుసు. అంటే అఘోరాలు ఉంటారు కానీ నేను ఇప్పుడు అదే అంటున్నా. అసలైన అఘోరాలు ఎవరు చేయరు. ఏ కమ్యూనిటీ అయినా దొంగ మంది కొంత దొంగ వేసాలి, ఆ దొంగ వేసాలి, వీళ్ళు ఒకరు అంతే. ఆన్సర్ ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు వేములవాడ దర్గా గురించి ఏదో మాట్లాడాలి అన్నారు మీరు. ఏంటది? ఎవరు మాట్లాడుతున్నారు? మీరు. నేనే మాట్లాడాను. మీరు దీని గురించి చెప్పాలి, అట్లా చేస్తుంది అనేది అంటే అఘోర వచ్చి కూల కొడతాను కుంభవేళగానే అనింది. సో అవన్నీ అయ్యే పని కాదు. ఈమెవి ఏందో ఈమె ఫేమస్ అవ్వడం కోసము. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అంతా ఫోకస్ పెట్టట్లేదు కదా. సో కొంచెం బాగా ఫీల్ అయినట్టుంది అమ్మాయి, శ్రీనివాస్ అనే అమ్మాయి పాపము. ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ చేద్దామన్నా కానీ ఏదో కొట్ట ట్రెండింగ్, నాగదేవత, భవ్యత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో అందుకోసమే ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు భావాలు పుట్టుకోవస్తారు. అట్లా ఏదైనా కొన్నాళ్ళు ముచ్చటే ఏదైనా కానీ అంతే. ఆ సబ్జెక్ట్ గురించి ఆ రోజు వస్తే తప్పకుండా మాట్లాడదాం. ఇంకా నన్ను ఉన్నీరుగా ఇంకా ఉన్నీరంటే ఇంట్లో ఉన్నీరు ఇంటర్వ్యూలు ఉండిస్తారు అంటున్నా. ఓకే, రైట్ మాధురి గారు. అంటే నార్మల్ గా ఇంకా కొన్ని విషయాలు అడగాలనుకున్నా నేను. ఏం అడగాలనుకుంటున్నా అడిగేసివన్నీ అడిగేసి ఇంకా అడగాలని అనుకుంటున్నానంటే పార్టీ ఏమైనా ఉందా? అట్లేం లేదు. మీరు బాగా కాంట్రవర్సీగా చేస్తారని నా దగ్గర ఎందుకు మీరు డల్ అయిపోతున్నారు? నేనంటే భయమా? నేనేమన్నా చేస్తాను? మీ పేరు పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే. సో రీసెంట్ గా మీర్పేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సొంత భార్యను కుక్కర్ లో పెట్టి ఉడికించి ఇది చేశాడు అనేది వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే ఇప్పటి వరకు తెలియలేదు. ఇంకా కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో నేను విన్నాను. సో అలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళు ఎవరో దొంగ అఘోరాలు వేషాలు వేసుకున్న వాళ్ళు ఆడపిల్లలు కాపాడుతాం మళ్ళీ ఇటువంటి గురించి కాపాడచ్చు కదా. మీడియాలోకి వచ్చి పిచ్చి కుక్కలాగా అరవడం కన్నా వాళ్ళ మాట నేను ఆడపిల్లల కోసం వీళ్ళు వీళ్ళు ఫేక్ అని మనం పక్కన పెట్టేద్దాము. సో ఇటువంటి ఇన్సిడెంట్ ఇంకా క్లారిటీ రాలేదు. అది వార్తలు వింటూనే ఉన్నాము కానీ ఆ కేసు నడుస్తూనే ఉంది. కానీ ఆడదానికి రక్షణ లేకపోతుంది. కేవలం అనుమానం. ఎక్కడ పోతుంది మన దేశం? సనాతన ధర్మం ఇదేనా సనాతన ధర్మం? ఒక ఆడపిల్లని నలుగురు పెట్రోల్ వేసి చంపేస్తే కొన్నాళ్ళు మర్చిపోతున్నారు. మళ్ళీ జరుగుతూనే ఉంది. మళ్ళీ ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయి? సో పోలీసు తన చట్టం తను చేసుకొని పోతుంది పాపము. ఈ రాజకీయ నాయకులు ఎందుకు అట్లా స్పందించాలి కదా. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఈ నేరం చేస్తే ఈ శిక్ష అని ప్రకటించాలి. అప్పుడు కానీ ఏమండి కామానికి అనుమానానికి హద్దు లేకుండా పోతుందండి. ఒక కిల్లర్ లాగా మారిపోతున్నారు. మళ్ళీ అమ్మాయి కుక్కలు ఓడిపోయారు. ఒక ఆర్మీ అంట. సో ఒక ఆర్మీకే అలాంటి వాన చేసి అంటే వాడు ఎంత సైకో. ఒక అనుమానము ఒకటి అవి ఒక కామము ఉండకూడదు మనుషులు. కామం అంటే ఆడపిల్ల దొరకకుంటే ఆ సమయానికి ఆవులను మనం చూసాం, ఆవులను కూడా రేపు చేసేస్తున్నారు. సో ఎక్కడ పోతుంది? గోమాతలను కూడా వీళ్ళు వదలట్లేదే. అవును, గోమాతలని మేకలని జంతువుల పైన కూడా మనిషి అంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఆ కామం ఉంది. సో అంగం కోసి పడేస్తే అయిపోయి కదా. ప్రతి మొగోడు కోసుకుంటే అయిపోయి కదా. ఇలాంటి జరగవు. నేను ఒకటే అంటాను, ప్రతి మగవాడు ఇట్లా నేరాలు చేసారికి ప్రతి ఒక్కరికి కోసేయాలండి. నిజంగా ఉండకూడదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకా నేను అదే అనుకుంటున్నాను ఇంకా. ఓకే, రైట్. సో మాధురి గారు, అంటే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కొంతమంది ట్రాన్స్జెండర్స్ కి కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చారు. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? ఒక ట్రాన్స్ గా చెప్పండి. నాకైతే నా వరకు నాకు రాలేదని చాలా బాధపడుతున్నా.
సో నా సాటి ట్రాన్స్జెండర్లకు రావడం నాకు హ్యాపీగా ఉంది. సో 200 మందిలో వెళ్తే దానిలో 48 మంది సెలెక్ట్ చేస్తారు, మంచి హైట్ వెయిట్, సో మొత్తం హెల్త్ ఇష్యూస్ మొత్తం 10th సర్టిఫికేట్ మొత్తం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చారు. మనము 3వ తరగతి ఏలుముద్ర. మళ్ళీ మనకి ఇప్పుడు నీకు జాబ్ కావాలన్నా కానీ 10th సర్టిఫికేట్ అడుగుతారు. సో నేను చదువుకోలేదు కాబట్టి అది నాకు రాలేదని నేను బాధపడకుండా నాకు ఫస్ట్ నాకు సర్టిఫికేట్ లేదని నేను బాధపడాలి. సో అంతే, ఇంకా నాకు చదువు ఉంటే నా ఏపీ తెలంగాణ మొత్తం నేనే వెళ్ళేస్తుంటేనేమో అని అనిపిస్తుంది. చదువుకోలేదు మీరు? ఎప్పుడు ఇదే లైఫ్, నా లైఫ్ చిన్నప్పుడు మొత్తం ఇదే నా జర్నీ. 3వ తరగతి వరకే, నాకు అందుకోసమే చదువు రాదు. మీరు ట్రాన్స్జెండర్ కదా, అట్లా ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు చాలా మంది మొగ్గలుగా ఆడవాళ్ళగా మారిపోతున్నారు. సో ఈ ఆషిక్ బానాయ్ అనే సాంగ్లు చూసి, ఈ రొమాన్స్ సాంగ్లు చూసి ప్రతి ఒక్క మగవాడు ఎలాగా మారిపోయి కొంతమంది మారిపోతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే అదే ఆ తనం ఉంది, దానికి ఆ సబ్జెక్ట్ కి వస్తాను. సో ఇలా ఉంది నా లైఫ్ లో. నేను మధ్యలో వచ్చిందని కాదు కదా, చిన్నప్పుడే నేను మారిపోయాను కాబట్టి, చిన్నప్పుడు అక్కడెక్కడ ఇక్కడ తిరిగాను కాబట్టి, సో నాకు చదువుకునే అవకాశం ఎక్కడ దొరికింది. ఏజ్ లో మారిపోయారు మీరు? 13 సంవత్సరాలు. ఓకే, అవును, 13 సంవత్సరాలలో. సో అమ్మ ఉన్నప్పుడు 3వ తరగతి వరకే చదివాను. అది అమ్మ ఉన్నప్పుడు అప్పుడు స్టార్టింగ్, అప్పుడు మధ్యాహ్నం భోజనం అప్పుడే అప్పుడు మేము చదువుకున్నప్పుడు అంటే పేదవాళ్ళ స్కూల్లో అన్నం పెడతారు కదా, మా నుంచే స్టార్ట్ నాకు ఊహ తెలిసిన కాడి నుంచి అన్నము సాంబారు. సో నా అదే ఇంకా. కానీ మీకంటే ఎక్కువ జ్ఞానం నాకుందని నేను నమ్ముతాను. మీకంటే ఎక్కువ అంటే ఎక్కడికైనా వెళ్ళినా కానీ, ఇది యాప్ అంటే ట్రైన్ బుక్ చేసుకోవడం కానీ, అంటే క్యాబులు ఇవన్నీ నాకు అన్ని ఒక్కసారి చూసాను అనుకో, నేను అది అనమాట. సో అందుకోసమే ఇంత నాలెడ్జ్ అది భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు రాయి, నేను చదువుతా, నేను రాసింది నువ్వు చదువు, అట్లా అనమాట. సో భగవంతుడు ఇచ్చిన నాలెడ్జ్ అని అనుకుంటాను. ఎప్పుడు వచ్చేసారు ఇంట్లో నుంచి మీరు? చిన్నప్పుడే. ఏజ్ లో వచ్చేసారు? ఏజ్ అంటే అమ్మ 6 సంవత్సరాలు చనిపోయింది. ఇంకా నాన్న ఇంకా తాగుతూ. మీకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారా? అదేగా చెప్తున్నా, అసలు ఏమీ లేదు. అని చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. అదే నా లైఫ్ స్టోరీ. అంతే. ఉన్నారా ఎవరైనా మీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? సిస్టర్ బ్రదర్స్ ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. ఇద్దరు లేరా? మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు? ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నా. ఒక్కరే ఉంటారా? మీరు ఒక్కరే ఉంటున్నారు? కమ్యూనిటీలో ఉంటున్నా. ఓకే, మరి ఎట్లా అండి మీకు డైలీ ఓపెనింగ్స్ కి వెళ్తాను? అంతా హ్యాపీగా ఉన్నారు? ఓకే, పర్వాలేదు. సో అంత కరోనా లాక్డౌన్ ముందు చాలా ఘోరంగా ఉండేది. సో రోడ్డు మీద, సో దాంతో పాటు ఇప్పుడు పోల్చుకుంటే సో ఇప్పుడు హ్యాపీ. రోడ్డు మీద అంటే కరోనా టైంలో ఎవరు నేర్చుకుంటారండి అసలుకి, ఉన్న ఒక వారం రోజులు అసలు కరోనా టైంలో చాలా మనీ లేక, ఇబ్బంది లేక, సో కొంచెం సెటిల్ ఏదో సాల్ మన రూమ్ రెంట్ మనం తినడం. మరి ఎప్పుడన్నా ఇంటి వాళ్ళు గుర్తొస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం ఇంకా, అంతే, ఎవరైనా అంతే కదా. సినిమాలు చేస్తున్నారా? లేదు, ఇప్పుడు చూసుకోవాలి. మీకు నిద్ర లేదు కదా నైట్? అవును. సో ఎందుకంటే కంటిన్యూగా 5-6 ఇంటర్వ్యూలు ఇస్తున్నా. ఇంకా నేను కామ్గా ఉందామని నేను వదిలేట్లేదు. పోన్లే, సో ఒక్క మనిషిని ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే సో నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన హ్యాపీ. ఎందుకంటే మనల్ని గుర్తించి ఆ క్షణం ఆ కూర్చొని, ఆ ఇంటర్వ్యూలో కూర్చున్న క్షణం నేనే హీరోయిన్ అనుకుంటా. అంతే. ఇంటి పోయిందంటే నార్మల్ మనిషిని. మాధురి గారు, సో మొత్తానికంటే మీరు మాట్లాడుతుంది కరెక్టే అని నాకు అనిపిస్తుంది. కదా, అనిపించాలి. అట్లా అనకూడదు, అనిపిస్తుంది అనే నిజం అని చెప్పాను. చాలా మంది కూడా ఈ రకంగా అంటే వాళ్ళకి మరి ఎందుకు అలా వస్తుంది అనేది తెలీదు. వాళ్ళు ఎవరైనా డాక్టర్స్ ని కన్సర్న్ అయితే తెలుస్తుందేమో అసలు వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అనేది. అంటే ఇది ఏంటంటే వేరే వాళ్ళకి వేరేలా అర్థం అవుతుంది. ఎక్కడికి పోతుంది అంటే హిందూ ధర్మం మీదకి పోతుంది ఇది, వాళ్ళు ఇలా చేయడం పట్ల. అవును, చెడ్డ పేరు తీసుకొని వస్తుంది. ప్రతి మతంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. హిందూ మతంలో అనగా ప్రతి మతంలో కూడా ఉన్నారు. దొంగ పాస్టల్ మతంలో లేరా, కొంత టచ్ అనగానే పోతుంది. సో చాలా మతాల్లో ఉన్నాయి ఇలాంటివి. సబ్జెక్ట్ మాట్లాడే అవకాశం రాలేదు. మీరేమన్నా నాకు టచ్ అంటే పడిపోతారా? లేదు, అదంతా స్క్రిప్ట్. ఇప్పుడు నాకేనా టచ్ అంటారా మీరు? సో మీ యాక్టింగ్ వస్తుందో చెప్పండి, చేద్దాం. మేముంది శాలరీ దింపేద్దాం. నెక్స్ట్ టార్గెట్ ఎట్లా అంటారు చెప్పండి, మీరు చేసి చూపించండి. డాక్టర్లు ఎట్లా? మీరు పిచ్చి నేనేమన్నా, నేను పడిపోతాను నేను నిజంగా. వద్దు, ఏమన్నా అయితే నా మీదకి వస్తుంది. ఓకే, నాకు ఓకే. మీరు మాట్లాడు. ఎట్లా అంటారు చెప్పండి. నేను
నేను పడిపోతా, చెప్పండి. రైట్, రెడీ. ఆమేన్ హల్లెలూయా. ప్రభువా స్తోత్రము నాయనా. స్తోత్రము నాయనా, స్తోత్రము. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నాకేం కాలేదు. సూపర్ యాక్టింగ్ అవ్వ నిజంగా. సో ఇటువంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్కువ జరుగుతున్నాయి ప్రతి మతంలో కూడా. సో ఇలాంటివి అంటే అసలైన వాళ్ళు వచ్చి స్పందించాలని నా కోరిక, పోరాడాలి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. సో అందరికి నమస్తే. నిజంగా చాలా మంచిగా చేశారు ఇంటర్వ్యూ. సో ఎవరైనా దయచేసి ప్రోమో చూసి అక్కడికి ఆగిపోకండి. ప్రోమో చూసి మళ్ళీ ఏదైతే పెట్టామో అక్కడ కామెంట్స్ ఫుల్ లెంత్ వీడియో చూసిన తర్వాత పెట్టండి. సో మీకు అందరూ నేను నచ్చుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ, బాయ్.